వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. ఈరోజు వీడియోలో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జేఈకి మన కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం అనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, సో చూడండి చివరకు. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి. ఫ్లూయిడ్స్ ఆర్ ద సబ్స్టెన్స్ దట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్స్. ఫ్లూయిడ్స్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట. సో ఇది కంటిన్యూస్గా డిఫార్మ్ అవుతూ ఉంటుంది, ఓకేనా, అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్స్ వల్ల. ఫర్ సపోజ్ ఇది ఫ్లూయిడ్ కదా. ఫ్లూయిడ్స్ అంటే ఫస్ట్ థింగ్ మీకు దానికంటే ముందు ఫ్లూయిడ్స్ అంటే రెండు అనమాట. ఒకటి గ్యాసెస్, ఇంకొకటి లిక్విడ్స్ అనమాట. ఈ రెండింటి మీద స్టడీ చేసేదాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం, ఓకేనా. రెండింటి మీద స్టడీ దాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. నెక్స్ట్ మనం ఫ్లూయిడ్స్ అనేది డెఫినేషన్ అనేది తెలుసుకున్నాం కదా. ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది కూడా మీకు అర్థమైంది. సో ఇది ఏంటంటే ఇది ఫ్లూయిడ్స్ అనేది కంటిన్యూస్గా మనం లిటిల్ బిట్ లోడ్ అనేది అప్లై చేస్తుంటే కంటిన్యూస్గా డిఫార్మ్ అవుతూనే ఉంటుంది, చూడండి, కదులుతూనే ఉంటుంది. సో ఇది దేనివల్ల, ఏ ఫోర్స్ వల్ల అంటే షియర్ ఫోర్స్ వల్ల. ఇది అడగచ్చు పాయింట్స్. సో షియర్ ఫోర్స్ వల్ల అంటే షియర్ ఫోర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ యాక్సియల్ ఫోర్స్ అంటే టెన్జైల్ ఫోర్స్ అంటే మనము ఇట్లా యాక్ట్ అయ్యేదాన్ని యాక్సియల్ ఫోర్స్ అంటారు. సో ఓకేనా. ఇది కంప్రెస్ చేసాం, ఇది కంప్రెషన్ ఫోర్సు. నెక్స్ట్ బయటికి లాగుతుంది అనమాట, ఇట్లా బయటికి వచ్చేదాన్ని, అది టెన్జైల్ ఫోర్సు. ఇంకోటి ఇప్పుడు షియర్ ఫోర్స్ అంటే ఈ విధంగా అప్లై అయ్యే లోడ్ని షియర్ ఫోర్స్ అంటారు అనమాట. సో మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా చెప్తున్నాను షియర్ ఫోర్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్స్ అనమాట. ఫ్లూయిడ్స్లో రెండు ఉంటాయని చెప్పినా కదా, ఒకటి లిక్విడ్, ఒకటి గ్యాసెస్. ఇక్కడ లిక్విడ్స్లో ఏంటంటే లిక్విడ్స్ దగ్గర రాసుకోండి, లిక్విడ్స్ హ్యావ్ ఫ్రీ సర్ఫేస్. లిక్విడ్స్కి అనేదానికి ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది, బట్ గ్యాసెస్ డస్ నాట్ హ్యావ్ ఫ్రీ సర్ఫేస్. గ్యాసెస్కి ఫ్రీ సర్ఫేస్ ఉండదు. నెక్స్ట్ వాల్యూ కంటైనర్. ఫర్ సపోజ్ ఇది ఒక కంటైనర్ తీసుకున్నాం. ఇందులో కంటైనర్ యొక్క వాల్యూమ్ అనేది, లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ గ్యాసెస్లో సేమ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ టోటల్ కంటైనర్లో మనకు కంటైనర్ వాల్యూమ్ అంటే π/4 ఇంటూ d² డయామీటర్ స్క్వేర్ ఇంటూ హైట్. ఇది కంటైనర్ హైట్. దీని యొక్క లిక్విడ్ హైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కూడా అంతే, π/4 ఇంటూ d² ఇంటూ h, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదనమాట. కంటైనర్ హైటు వేరే విధంగా ఉంటుంది, లిక్విడ్ హైటు వేరే విధంగా ఉంటుంది. అదే గ్యాసెస్లో అయితే సేమ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ బాటిల్లో ఫ్రీగా ఉందనుకో, వాటర్ ఏం లేవు, ఫ్రీగా నార్మల్గా ఉంది, ఓకేనా, ఖాళీ బాటిల్ ఉంది. సో ఇప్పుడు మన కంటైనర్ యొక్క వాల్యూమ్ అనేది గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది రెండు సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఇదొక పాయింట్. ఇంకోటి వచ్చి లిక్విడ్ హ్యావ్ సైజ్. లిక్విడ్కి అంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఉంది, దీనికంటూ ఒక సైజ్ ఉంది అనమాట, ఓకేనా. సైజ్ ఉంది, అది సైజ్ అనేది ఉంది, కానీ గ్యాసెస్కు సైజెస్ అనేది ఉండదు. బట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ షేప్. ఇక్కడ లిక్విడ్కి షేప్ ఉందా? షేప్ ఉండదు అనమాట. ఇది ఇప్పుడు ఈ బాటిల్ వేస్తే ఈ షేప్లోకి వస్తుంది, ఇలా ఇంకోటి బౌల్లో వేస్తే బౌల్ షేప్ పోతుంది. సో గ్యాసెస్ ఫ్లూయిడ్స్కి ఎప్పుడైనా షేప్ అనేది ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బోత్ లిక్విడ్స్కైనా గ్యాసెస్కైనా షేప్ అనేది ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లూయిడ్స్ అనేది కంటిన్యూస్గా డిఫార్మ్ అవుతాయి. దేని ద్వారా? అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్స్ ద్వారా. జీరో మెమరీ సబ్స్టెన్స్, ఓకేనా. ఇది జీరో మెమరీ సబ్స్టెంట్. అంటే జీరో మెమరీ సబ్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ని నేను తాగేసిన అనమాట. తాగేసిన తర్వాత దీనికి తెలియదు, ముందు బాటిల్ షేప్లో ఉంది, నేను నెక్స్ట్ నా బాడీలోకి వెళ్ళినాక బాటిల్ షేప్లోనే ఉండాలని దానికి తెలియదు అనమాట. సో ఇది ఎక్కడికైతే దేంట్లో అయితే మనం ఏ కంటైనర్లో అయితే మనం వేస్తామో ఆ కంటైనర్ విధంగా మారిపోతూ ఉంటుంది. సో అందుకు దీన్ని జీరో మెమరీ సబ్స్టెన్స్ అంటాం, ఫ్లూయిడ్ని. జీరో మెమరీ సబ్స్టెన్స్ అంటే మీనింగ్ అదనమాట. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫ్లూయిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాము, ఫిగర్ చూసి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ అనమాట. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ρ = మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు మాస్ అంటున్నాం కాబట్టి మాస్ అంటే కేజీ అనమాట, బై వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్.
దానికి యూనిట్స్ అనమాట. kg/మీటర్ క్యూబ్. kg/మీటర్ క్యూబ్ అంటే మాస్ అంటే ఏంది, వెయిట్ కదా. మాస్ అంటే కేజీస్లో. ఒకవేళ వెయిట్ అనేది ఎట్లా కొలుస్తాం అనేది కూడా నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్ అని వచ్చేది. దాంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే లిక్విడ్స్. ఇప్పుడు మనము డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే m⁻1 L⁻−3 ఇది అనమాట. నెక్స్ట్ లిక్విడ్స్లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాటరు, దీనికి మొత్తం వాటర్ ఇది ఈ లిక్విడ్ మొత్తం డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, ఒకే విధంగా ఉంటుంది. కానీ గ్యాసెస్లో అనేది డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, దేనివల్ల, ప్రెషర్ వల్ల, టెంపరేచర్ వల్ల డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు కన్నా టెంపరేచర్ కన్నా ఎక్కువైంది అనుకోండి. ఓకేనా, టెంపరేచర్ కన్నా ఎక్కువైతే డెన్సిటీ అనేది తగ్గుతుంది. ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. ఓకేనా, అది కూడా చెప్పాలి. ఇప్పుడు ప్రెషర్ అనేది పక్కన పెట్టు. ఇప్పుడు టెంపరేచర్ కన్నా పెరిగితే డెన్సిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకో కేసు వచ్చేసి ప్రెషర్ కన్నా పెరిగింది అనుకోండి, డెన్సిటీ కూడా పెరుగుతుంది. అది ఎట్లా అంటే మీకు అర్థమయ్యే విధంగా ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ని నేను, ఓకేనా, ఈ బాటిల్ని ఫర్ సపోజ్ నేను బాయిల్ చేసినా అనుకోండి. ఇది ప్లాస్టిక్ కాదు, ఏదైనా బౌల్ అనుకోండి. ఈ బౌల్ అనుకోండి, దీన్ని నేను కింద బర్న్ చేసినా అనుకోండి. అప్పుడు దానికి ఇక్కడున్న హీట్ మొత్తం ఇది వాటర్ కాదు, గ్యాస్ అనమాట. ఓకేనా, గ్యాస్, వాటర్ అనుకోకుండా గ్యాస్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ గ్యాస్ని మనం బాయిల్ చేసింటే ఇక్కడున్న పార్టికల్స్ అన్నీ పోయి పైన మొత్తం టచ్ అవుతూ ఉంటాయి కదా. ఒక నిమిషం. సో ఇది బొమ్మ చెప్తే అర్థమవుతుంది. ర్యాండమ్ మోషన్. ఓకే, ఇది గ్యాస్ అనుకోండి. ఈ గ్యాస్లో మనం బాయిల్ చేసినాక ఇక్కడున్న పార్టికల్స్ అన్నీ పోయి పైన టచ్ అవుతూ ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేది ఏ మోషన్లో ఉంటుందంటే ర్యాండమ్ మోషన్లో ఉంటుంది అనమాట. సో ఇలా ఈ పైన మనం పిస్టన్ అనేది పెట్టింటాం. ప్రెషర్ అనేది బాయిల్ కావడం వల్ల మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దాని యొక్క వాల్యూమ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్ అనేది చేంజ్ అయిందంటే ఓకే ఒక్క నిమిషం మీకు చెప్తా. ఇప్పుడు మనము డెన్సిటీ అంటే ఏం చెప్పినా, మాస్ బై వాల్యూమ్ అని చెప్పిన. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఓకేనా, m/v, మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ అనేది డినామినేటర్లో ఉంది. సో వాల్యూమ్ అనేది ఎప్పుడైనా డినామినేటర్లో ఉందంటే వైస్ వర్సా అనమాట. అంటే వైస్ వర్సా. ఇప్పుడు వాల్యూమ్ అనేది పెరిగిందనుకో, డెన్సిటీ కన్నా తగ్గుతుంది. పెరిగిందనుకో, వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే డినామినేటర్లో ఉంది. ఏ ఫ్యాక్టర్ అయినా, ఏ ఫార్ములా అయినా డినామినేటర్లో ఉందంటే దానికి ఆపోజిట్గా ఉంటుందని అర్థం. ఇప్పుడు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ తీసుకున్నాం అనుకో, ఒకవేళ మాస్ పెరిగితే డెన్సిటీ పెరుగుతుంది. ఓకేనా, అట్లా ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏం చెప్పినాను, ఇక్కడ మనం బాయిల్ చేయడం వల్ల గ్యాసెస్ అన్నీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకేనా, వాల్యూమ్ తగ్గిందంటే ఇప్పుడు మనం గ్యాస్ అనేది బాగా వాల్యూమ్ చేస్తే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఓకేనా, వాల్యూమ్ తగ్గిందంటే డెన్సిటీ కూడా తగ్గుతుంది. సో ఆ ఫ్యాక్టర్లో చెప్పినాను అనమాట. సో నెక్స్ట్ ప్రెషర్ కూడా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాం. మనం ప్రెషర్ ఎక్కువ చేసినామంటే డెన్సిటీ పెరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఓకే, ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక పిస్టన్ తీసుకున్నాము, ఒక గ్యాస్ తీసుకున్నాము. గ్యాస్ తీసుకున్నాము, దాన్ని ఫస్ట్ బాగా చేసినాము. బాయిల్ చేసిన తర్వాత మనము ప్రెషర్ పైనుంచి మనం అప్లై చేసినాం ప్రెషర్. ఓకేనా, ప్రెషర్ అప్లై చేసినప్పుడు డెన్సిటీ అనేది తగ్గింది. తగ్గిందంటే వాల్యూమ్ అనేది తగ్గిందంటే డెన్సిటీ ఏమవుతుంది, పెరగాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ కేసులో ఏంటంటే వాల్యూమ్ అనేది పెరిగింది.
వాల్యూమ్ అనేది పెరిగిందంటే డెన్సిటీ అనేది తగ్గాల ఫస్ట్ కేసులో, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇక్కడ ఏదైనా డౌట్ వస్తే. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్ప్రింగ్ బ్యాలెన్సు, ఫిజికల్ బ్యాలెన్సు, వెయింగ్ బ్యాలెన్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 kg/m³, ఓకేనా, 1000 kg/m³. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుందంటే మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఎప్పుడు ఉంటుందంటే అట్ 4 degrees Celsius దగ్గర మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో డెన్సిటీ ఆఫ్ ఆయిల్ 806 kg/m³, ఓకేనా, మోటార్ ఆయిల్ అనమాట. డెన్సిటీ ఆఫ్ గ్లిజరిన్ 1260 kg/m³. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13600 kg/m³. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అట్ STP, ఓకేనా, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ 1.26 kg/m³ అనమాట. సో ఈ స్టాండర్డ్ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అంటే ఏంటంటే 273 కెల్విన్ ఆర్ లేదా 1 అటామిక్ ప్రెషర్. దీన్ని STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్గా తీసుకుంటారనమాట. 1 అటామిక్ ప్రెషర్గా దానైనా 273 కెల్విన్ అయినా తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేది స్పెసిఫిక్ వెయిట్. సో ముందు మనము డెన్సిటీలో ముందు మనం తెలుసుకునే కదా డెన్సిటీ, దాన్ని మాస్ డెన్సిటీ అంటారు. ఇంకా దీని గురించి ఇంకా ఏంటంటే పేర్లు పిలుస్తారంటే మాస్ డెన్సిటీ అంటారు, అబ్జల్యూట్ డెన్సిటీ అంటారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్. మనం డెన్సిటీ ముందున్న డెన్సిటీకి ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. సో ఇక్కడ వెయిట్ అనేది ఎందుకు కన్సిడర్ చేసుకుంటాం అంటే ఈ వెయిట్ అనేది గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. గ్రావిటీ ద్వారా గ్రావిటీ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఓకేనా. ముందు దాంట్లో ముందు మాస్ అని చెప్పినాం కదా, అక్కడ మాస్ దగ్గర మన గ్రావిటీ అనేది యాక్ట్ కాదనమాట, నార్మల్గా తీసుకుంటాం. ఇక్కడ గ్రావిటీ వల్ల మన యొక్క వెయిట్ అనేది చేంజ్ అవుతుంది, సో ఓకేనా. అందుకు WG. సో అదొకటి WG. నెక్స్ట్ W = మాస్ ఇంటూ మాస్ ఇంటూ చెప్పినా కదా W/V అని వాల్యూమ్ W/V. ఇప్పుడు W అంటే వెయిట్ = మాస్ ఇంటూ గ్రావిటీ, ఓకేనా. mg/వాల్యూమ్. దెన్ Mని Vని ఇక్కడ మనము షార్ట్కట్లో రోజీ అనే ఫార్ములా యూజ్ చేసుకుంటాం, మీకు తెలిసిందే అది రోజీ అనేది, ఓకేనా, రోజీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డైమెన్షన్ యూనిట్స్ అనేటి ఓకే, యూనిట్స్ అనేది మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్, kg/m² ఇంటూ సెకండ్ స్క్వేర్, అదనమాట. స్పెసిఫిక్ వెయిట్ ఫంక్షన్ PTP. ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది సేమ్ డెన్సిటీ మాత్రమే, ఏమంటే ఇక్కడ గ్రావిటీ అనేది యాక్ట్ అవుతుంది, మొత్తం అది సేమ్ అట్లే ఉంటుంది. ఏమంటే ఇక్కడ గ్రావిటీ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో గ్రావిటీ అనేది యాక్ట్ అయితే యూనిట్స్ దగ్గర చేంజెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇది దేని ద్వారా, ప్రెషరు, టెంపరేచరు, గ్రావిటీ. ఒకవేళ మూన్కు మనకు ఎర్త్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది రాసుకోండి, గ్రావిటీ ఆన్ మూన్, Gmoon = 1/6 G ఎర్త్ అనమాట. 1/6 మూన్ మీద కంటే ఎర్త్ మీద 1/6% అన్నట్టు. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ డెన్సిటీని రివర్స్ చేయడం అన్నమాట, వాల్యూమ్ బై మాస్ 1/ρ. దీనికి మీటర్ క్యూబ్ పర్ kg వస్తుంది అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ = డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఫర్ సపోజ్ మనము ఆయిల్ కానీ మనం స్పెసిఫిక్ గ్రావిటీ తెలుసుకోవాలనుకున్నాము. సో ఇప్పుడు ఫ్లూయిడ్ డెన్సిటీ ఆఫ్
మనం ఏదైతే తీసుకున్నా ఆ ఫ్లూయిడ్ బై స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే మనం వాటర్ని స్టాండర్డ్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. లిక్విడ్స్లో అయితే వాటర్ని తీసుకుంటాం, గ్యాసెస్ అయితే ఎయిర్గా తీసుకుంటాం అనమాట స్టాండర్డ్గా. EST. సో ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ 13.6 అనమాట. ఓకేనా. అట్లే అది ఎట్లా వచ్చింది, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ మెర్క్యూరీ అంటే 13,600 బై 1000. డెన్సిటీ ఆఫ్ వాటర్ బై 1000 వేస్తే మనకు 13.6 వచ్చాది. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ 0.86. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ 1 అనమాట. సో ఇక్కడ ఏంటంటే 1. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయిల్ ఉంది మన దగ్గర, వాటర్ ఉంది. సో ఇప్పుడు వాటర్ వచ్చేసి ఆయిల్ని వాటర్ని రెండు ఒక కంటైనర్లో ఈ బాటిల్లో వేసినాము. సో ఇప్పుడు ఆయిల్ పైన ఉంటుందా లేదా వాటర్ పైన ఉంటుందా అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఫర్ సపోజు ఇఫ్ ఆయిల్ వాల్యూ ఈజ్ హయ్యర్ 1 దెన్ హయ్యర్ ఈజ్ లోయర్ అండ్ వాటర్ ఈజ్ అప్పర్. దేనికైతే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుందో, ఓకేనా, అది ఈజ్ లెస్ దాన్ 1, గ్రేటర్ దాన్ H1, లైటర్ దాన్ H1. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1 కంటే గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉంటే, ఓకేనా, హెవియర్ దాన్ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది. లెస్ దాన్ అంటే లైటర్ దాన్. సింపుల్ చెప్తారు, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది దేనికైతే ఎక్కువ ఉంటుందో అది ఎప్పుడైనా కింద ఉంటుంది. దేనికైతే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తక్కువ ఉంటుందో అది ఎప్పుడైనా పైన ఉంటుంది. అది మీనింగ్. ఈ వాల్యూ ఈజ్ హయ్యర్ దాన్ 1 దెన్ mg ఈజ్ లోయర్, వాటర్ ఈజ్ అప్పర్. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మెర్క్యూరీ తీసుకున్నాము, వాటర్ తీసుకున్నాము. మెర్క్యూరీని మనం వేసినాం అనుకో, వాటర్ని వేసినాము. సో ఇప్పుడు అనేది మెర్క్యూరీ పోయి కింద తేలుతుంది, కింద ఉంటుంది. సో వాటర్ అనేది దానిపైన ఉంటాయి. సో ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 13.6 ఉంది మెర్క్యూరీకి, వాటర్ అనేది 1 ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏది పెద్దది? 13.6 మెర్క్యూరీ పెద్దది. సో అందుకోసం మెర్క్యూరీ అనేది కింద ఉంటుంది. సో వాటర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ 13.6 కంటే తక్కువ ఉంది కాబట్టి, అంటే 1 ఉంది కాబట్టి, అంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మెర్క్యూరీ అనేది పెద్దది. సో అందుకు పైన ఉంటుంది అనమాట. అదొకటి. సో ఫర్ సపోజ్ ఆయిల్ తీసుకున్నాం అనుకో, ఆయిల్ వాటర్ తీసుకున్నాం. సో ఎప్పుడన్నా మనం చూసినప్పుడు ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది. సో ఎందుకు తేలుతూ ఉంటుంది? ఇప్పుడు మనం వాటర్ వేసి మనం కర్రీ ఏదైనా చేస్తూ ఉంటాము. సో అప్పుడు మనకు ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది. ఎందుకు తేలుతూ ఉంటుంది? సో ఇప్పుడు రీజన్ ఏంటంటే, ఇప్పుడు వాటర్కు స్పెసిఫిక్ గ్రావిటీ ఏంది 1, ఆయిల్కి స్పెసిఫిక్ గ్రావిటీ 0.86. సో ఇప్పుడు దేనికి స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంది? వాటర్కి దేనికైతే స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ అనేది కింద ఉంటుంది, తక్కువ అనేది పైన ఉంటుంది. అది. సో ఇప్పుడు అందుకే మనం వాటర్ అనేది కింద ఉంటుంది, ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ గ్రావిటీని తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాము, దాన్ని హైడ్రోమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే నథింగ్ బట్ రెసిస్టెంట్ టు డిఫార్మేషన్ ఆర్ రెసిస్టెంట్ టు ఫ్లో. సో ఫ్లోని అడ్డుకునేది అనమాట. ఫర్ సపోజ్ ఒక వాటరు, ఇప్పుడు ఈ బుక్ మీద మనం వాటర్ వేసినాం, వాటర్ అనేది ఇలా పోతూ ఉన్నాయి. సో అలా వెళ్తున్నప్పుడు వెళ్ళకోకుండా అడ్డుకుంటూ ఉంటుంది. సో మనము ఇప్పుడు వాటర్ ఒక పక్క, తేనె ఒక పక్క తీసుకున్నామనుకో, ఓకేనా. తేనెను మనము ఈ బుక్ మీద వేసామనుకో, సో అది స్లోగా పోతుంది. అదే వాటర్ వేసి స్పీడ్గా పోతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ విస్కాసిటీ కాన్సెప్ట్ అనేది అనమాట. మనం ఇప్పుడు తేనె అనేది స్పూన్తో కానీ ఇట్లా వేసినప్పుడు స్లోగా వస్తుంది. అదే వాటర్ మనం ఇట్లా కిందికి దించినప్పుడు స్పీడ్గా వస్తుంది. సో అది ఏంటంటే అక్కడ మనం ఈ విస్కాసిటీ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు వెళ్ళే ఫ్లో అనేది అడ్డుకుంటుంది, దాన్ని విస్కాసిటీ అంటాం మనం. ఓకేనా. అలా స్లోగా వెళ్ళడం కోసం. సరేనా.
ఇఫ్ విస్కాసిటీ ఈజ్ లో దెన్ ఫ్లో ఈజ్ ఫ్రీ, దెన్ ఇట్స్ హై అండ్ దెన్ ఫ్లో డిఫికల్ట్. విస్కాసిటీ అనేది ఎక్కువ ఉంటే, సో వాటర్కి అనేది విస్కాసిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి వాటర్ అనేది బాగా ఫ్లో అవుతుంది అనమాట. సో హనీకి విస్కాసిటీ ఎక్కువ ఉంది, సో అందుకు అది ఫ్లో కావడం కొంచెం కష్టం అనమాట, అదనమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ నేను ఏం చెప్తానంటే, సో ఈ విస్కాసిటీ అనేది దేనికి ఉంటుందంటే ఈ ఫ్లూయిడ్స్కి ఉంటుంది అనమాట. కానీ మనం సాలిడ్స్ తీసుకుంటే, ఒక సాలిడ్ మనము ఇక్కడ ఇది సాలిడ్, ఇక్కడ నేను ఈ సాలిడ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసినాను, దీన్ని నేను ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు ఈ కింద లేయర్స్లో మనకి ఏం డెవలప్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. సాలిడ్స్లో మనకు ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, లిక్విడ్స్లలో లేదా లిక్విడ్స్లో మనకు ఈ విస్కాసిటీ అనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పే అన్ని టాపిక్స్ మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వైపు నేను నేర్చుకొని రోజు అంటే నేను ప్రిపేర్ కాదనమాట. నేను ఇది రోజు నేను విని ఒకవేళ నా టీచింగ్ అయినా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, కొన్ని తప్పులు ఉంటే నాకు చెప్పండి, నేను రెక్టిఫై చేస్తాను. సో అవి కూడా. సో నా వరకు ఏంటంటే తెలుగులో మంచిగా ఏదైనా యూట్యూబ్లో నుంచి నేర్చుకోవాలంటే నేర్చుకోలేకున్నారు చాలామంది. సో అందుకోసమే. సో ఫ్యూచర్లో మనం దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేద్దాం. సో ఓకేనా. విస్కాసిటీ అంటే ఏందో మనం తెలుసుకుందాం. విస్కాసిటీ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెంట్ ఫోర్స్ బిట్వీన్ టూ అడ్జస్టెంట్ ఫ్లూయిడ్ పార్టికల్స్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్. విస్కాసిటీ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంట, ఇంటర్నల్ రెసిస్టెంట్ ఫోర్స్ అనమాట. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది, రెండు అడ్జస్టెంట్ ఒకదానికొకటి అడ్జస్టెంట్ లేయర్ల మధ్య ఒకదానికొక లేయర్లు ఉంటాయి కదా వాటర్లో, మధ్య ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. దీని బొమ్మ వేసి చూపించచ్చు, కానీ నెక్స్ట్ విస్కాసిటీ అయిపోయింది. దీనికి ఫార్ములా రాసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే డి టీటా బై డిటి డో యూ బై డో యూ. ఓకే, ఇది వద్దులేండి ఈ ఫార్ములా. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ ఏంటంటే shear stress is directly proportional to rate of deformation. Velocity depends upon shear stress. Newton law of viscosity, mu contains H2O joints, continuous flow. ఈ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతవరకు ఇంతే అనమాట. సో నెక్స్ట్ ఏదైనా ఉంటే ఇలా రండి చెప్తాను, దీని గురించి చెప్తాను, అర్థమయ్యే విధంగా అర్థం చేసుకోండి. సో ఇది అయిపోయింది. సో ఇలాగ నేను ఫ్రిక్షన్ అని చెప్పినా కదా విస్కాసిటీ గురించి. విస్కాసిటీ అంటే ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ ఇది మనం ఒక లేయర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, ఇదంతా వెలాసిటీ ప్రొఫైల్ అనమాట. దీన్ని వెలాసిటీ ప్రొఫైల్ అంటాము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే కింద ఉన్న అడ్జసెంట్ లేయరు వెళ్ళే కొద్దీ కనుమరుగు అయిపోతుంది అనమాట, కనపరాకుండా వెళ్ళిపోతుంటుంది. సో అది ఎడ్జ్లో ఎప్పుడైనా మనకు ఫ్రిక్షన్ అనేది విస్కాసిటీ వల్ల రెసిస్టెంట్ ఫోర్స్ వల్ల 0 ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్స్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, నెక్స్ట్ ఫోర్స్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు, ఇది వెలాసిటీ అనమాట. ఇట్లా ఫ్లో అవుతుంది. ఇదంతా లేయర్స్ అనమాట. ఫర్ సపోజ్ మనము హనీ తీసుకున్నామనుకో, ఆయిల్ కానీ హనీ కానీ, సో ఇది ఇక్కడ కింద మనం ఇట్లా వేసినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది ఫోర్సు. నెక్స్ట్ ఇదొక లేయర్, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, ఇదొక లేయర్, ఇక్కడికి వచ్చి ఇట్లా టాప్ పైన ఉన్న లేయర్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంటుంది, కింద ఉన్న లేయర్స్ అనేవి తక్కువ ఫ్లో అవుతుంటుంది. ఇప్పుడు యూ అనుకున్నాము, ఇది యూ ప్లస్ డి, 2 అడ్జసెంట్ లేయర్స్ అని చెప్పినా కదా, అది మ్యూ కింద డౌన్లో యూ అనేది 0 ఉంటుంది, ఇక్కడ యూ ఉంటుంది, ఇక్కడ యూ ప్లస్ డియూ ఉంటుంది, ఇక్కడ ఇంకో మ్యూ ప్లస్ డి యూ 1 ఉంటుంది, అట్లా అనమాట. సో ఈ యొక్క పోర్షన్ని మనము ఈ యొక్క పోర్షన్ని మనము ఇక్కడ తీసుకున్నాం. ఇది ఈ లైను బై ఇది. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకు
గుర్తుపెట్టుకో, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. డి డెల్టా బై డిటి ఈజ్ ఈక్వల్ టు డియూ బై డివై. సో ఈ డియూ బై డివై అనేది వెలాసిటీ గ్రేడియంట్. ఈ డీటా బై డిటి అనేది రేట్ ఆఫ్ షియర్ ఫోర్స్ డిఫర్మేషన్ ఆర్ షియర్ స్ట్రెయిన్ అంటాము, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అంటాము. ఇది అనమాట. నెక్స్ట్ వెలాసిటీ, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి తెలుసుకుంటే షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ డిఫర్మేషను. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, టౌ ఈక్వల్ టు మ్యూ డియూవై డివై. ఓకేనా, ఇదొక ఫార్ములా రాసుకోండి. ఓకేనా, మ్యూ అనేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అబ్సల్యూట్ డైనమిక్ విస్కాసిటీ అన్నమాట. మ్యూ అనేది ఈ ఫార్ములా రాసుకోండి. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాసినాను. సో నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.